So, good morning, all of you. Now we are going to continue the last unit, that is nothing but solar storage system. So, దీంట్లో we are going to start the solar pond system. So, solar ponds గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా సోలార్ పాండ్స్ ఆర్ నార్మల్ పాండ్స్ రిసీవ్ సన్లైట్ అమ్మ. సో నార్మల్ పాండ్స్ అనేవి సన్లైట్ని రిసీవ్ చేసుకొని అండ్ దట్ సన్లైట్ విచ్ విల్ బీ రిసీవ్డ్ దట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ టు ద సర్ఫేస్ అమ్మ. సో సర్ఫేస్కి రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాయి అండ్ దీనివల్ల అబ్జార్బ్డ్ అండ్ ద రిమైనింగ్ ట్రాన్స్మిటెడ్ టు ద బాటమ్. సో సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోవడం అండ్ దాన్ని బాటమ్కి ట్రాన్స్మిట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అండ్ దీనివల్ల ఏమవుతుంది, లోయర్ పార్ట్ గెట్స్ హీటెడ్ అప్ అండ్ ద డెన్సిటీ డిక్రీజెస్ అమ్మ. సో దీనివల్ల లోయర్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హీట్ అనేది అండ్ దీనివల్ల లోయర్ పార్ట్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవ్వడం వల్ల యాజ్ ఏ రిజల్ట్ ఇట్ రైజెస్ అప్. సో ఇది రైజ్ అవుతుంది. సో బాటమ్ డైరెక్షన్లో ఉన్న వాటర్ అనేది రైజ్ అవుతుంది అండ్ కన్వెక్షన్ కరెంట్ ఆర్ సెటప్. సో దీనివల్ల కన్వెక్షన్ కరెంట్ అనేది సెట్ అవుతుందమ్మా. అండ్ ఇలా న్యాచురల్గా కానీ ఆర్టిఫిషియల్ బాడీ ఆఫ్ వాటర్ ఫర్ కలెక్టింగ్ అండ్ అబ్జార్బింగ్ సోలార్ రేడియేషన్. సో ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా కానీ లేదంటే ఆర్టిఫిషియల్ పాండ్స్ని ప్లేస్ చేసుకొని కానీ వీ కెన్ డూ దట్ కలెక్టింగ్ అండ్ అబ్జార్బింగ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఎనర్జీ అండ్ వీ కెన్ స్టోర్ ఇట్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అమ్మ. సో హీట్ ఫామ్లో స్టోర్ చేసుకోవాలి అండ్ దీనివల్ల సోలార్ పాండ్ కంబైన్స్ సోలార్ ఎనర్జీ కలెక్షన్ అండ్ సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అమ్మ. సో సోలార్ ఎనర్జీ అనేది సోలార్ పాండ్ అనేది కంబైన్డ్గా సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవడం అండ్ సెన్సిబుల్ హీట్ స్టోరేజ్గా రెండిట్లాగా కూడా యూజ్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ దే ఆర్ లార్జ్ షాలో బాడీస్ ఆఫ్ వాటర్ అండ్ ఆర్ వాటర్ దట్ ఆర్ అరేంజ్డ్ సో దట్ ద టెంపరేచర్ గ్రేడియంట్ ఆర్ రివర్స్డ్ ఫ్రమ్ ది నార్మల్ అమ్మ. సో ఇక్కడ ఏమవుతుందంటే టాప్ లేయర్కి అండ్ బాటమ్ లేయర్కి మధ్యలో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వీ కెన్ కలెక్ట్ దట్ ఎనర్జీ అమ్మ. అండ్ దిస్ అల్లోస్ ద యూజ్ ఆఫ్ కలెక్షన్. సో ఇక్కడ సోలార్ స్టోరేజ్ రేంజ్ ఏంటంటే నార్మల్ టెంపరేచర్ కన్నా కూడా ఒక 40 to 50 degrees ఆఫ్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది అబవ్ నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉంటుందమ్మా. అండ్ ఈ కండిషన్స్ సోలార్ పాండ్స్ని యూజ్ చేసి వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ ప్రాసెస్ హీటింగ్. సో ప్రాసెస్ హీటింగ్ కోసం ఆర్ వాటర్ డీసాలినేషన్ కోసం ఆర్ రిఫ్రిజరేషన్ పర్పస్ కోసం అండ్ డ్రైయింగ్ అండ్ ప్యూర్ పవర్ జనరేషన్ పర్పస్ కోసం వీ కెన్ యూజ్ దిస్ సోలార్ పాండ్ టైప్ ఆఫ్ సోలార్ కలెక్షన్ అమ్మ. అండ్ దిస్ ఈజ్ ది working arrangement for the solar pond. So we have primarily one pond is there. So pond లో ఫ్రెష్ వాటర్ అండ్ సాల్టీ వాటర్ అండ్ వెరీ సాల్టీ వాటర్ అనేది ఉంటుందమ్మా. సో జనరల్గా నార్మల్ వాటర్తో కంపేర్ చేస్తే సాల్ట్ వాటర్ విల్ గెట్ ఆర్ విల్ అబ్జర్వ్ మోర్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్. హీట్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయమ్మా. సో ఆ బేసిక్ రూల్ని బేస్ చేసుకొని వీఆర్ యూజింగ్ సాల్ట్ వాటర్ ఎట్ ది బాటమ్ లేయర్. ఎట్ ద సేమ్ టైం బాటమ్ లేయర్ ఈజ్ కోటెడ్ విత్ బ్లాక్ అమ్మ. సో బ్లాక్ తోటి కోట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, సోలార్ రేడియేషన్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ అబ్జార్బ్ చేసుకుంది ఎక్కువ టైం వరకు సస్టైన్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ సాల్ట్ వాటర్ అమ్మ. సో సాల్ట్ వాటర్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి జనరల్గా సోలార్ రేడియేషన్ ఏదైతే ఫ్రెష్ వాటర్ మీదకి ఇన్సిడెంట్ అవుతుందో దట్ విల్ రిజెక్ట్ ఆర్ రిసీవ్ దట్ సోలార్ రేడియేషన్ ఎట్ ది బాటమ్ అమ్మ. సో బాటమ్కి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటర్ అనేది హీట్ అవుతుంది. సో ఆ హీట్ అయిన వాటర్ని విల్ రీచ్ టు ద హీట్ ఎక్స్చేంజర్ అమ్మ. సో ఇక్కడ మనకి టర్బైన్ సెటప్ అనేది ఉంటుంది టు జనరేట్ పవర్. సో పవర్ని జనరేట్ చేసుకోవడం కోసం. సో కాబట్టి ఇక్కడ టర్బైన్లో వీఆర్ యూజింగ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు వేపర్. సో ఈజీగా లో టెంపరేచర్స్ దగ్గర వేపర్గా కన్వర్ట్ అయ్యే ఈథేన్ కానీ ఆర్ మీథేన్స్ కానీ యూజ్ చేస్తున్నామమ్మా. సో దీనివల్ల ఏమవుతుంది, వాటర్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి అబ్జార్బ్డ్ బై ది ఈథేన్ ఆర్ మీథేన్ అండ్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు వేపర్. లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి బాటమ్ లేయర్ నుంచి వెరీ సాల్టీ లేయర్ నుంచి ఆ టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకొని దట్ విల్ బి రిజెక్టెడ్ టు ద ఫ్లూయిడ్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ టర్బైన్లో యూజ్ చేసే ఫ్లూయిడ్కి సెండ్ చేస్తారు. అండ్ ఆ ఫ్లూయిడ్ అనేది అగైన్
టర్బైన్ వర్క్ ఆర్ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అండ్ దట్ విల్ ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ అమ్మ. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ విల్ బి రీచ్ టు ద కండెన్సర్. సో కండెన్సర్లో ఆ వేపర్ స్టేట్లో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో అది పైనుండే ఫ్రెష్ వాటర్ తోటి హీట్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల అగైన్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ బి రీచ్ టు ద పంప్ అండ్ పంప్ నుంచి హీట్ ఎక్స్చేంజర్కి రీచ్ అవుతుంది అండ్ హీట్ ఎక్స్చేంజర్ నుంచి అగైన్ హీట్ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుందమ్మా. సో ఇలా ప్రాసెస్ ఆర్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఏదైతే హాట్ వాటర్ని సెండ్ చేస్తున్నామో సాల్టీ వాటర్ని అండ్ హీట్ని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ బి రీచ్ టు ద బాటమ్ లేయర్ ఓన్లీ. అండ్ పైన ఫ్రెష్ లేయర్ ఏదైతే ఉందో ఫ్రెష్ లేయర్ ఆ లిక్విడ్ని కూల్ చేయడం కోసం ఆర్ కండెన్సేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఆ కండెన్సేట్ చేసింది అగైన్ రీచ్ టు ద టాప్ లేయర్ అమ్మ. సో టాప్ లేయర్లో 20 to 35 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ బాటమ్ లేయర్లో 70 to 90 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఈ టాప్ లేయర్స్కి వచ్చేసరికి సమ్ ఆఫ్ ది హీట్ లాసెస్ ఆల్సో అరైజెస్ అమ్మ. సో డ్యూ టు దట్ కన్వెక్షన్ కండిషన్స్ వల్ల కన్వెక్షన్ హీట్ లాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈజ్ ది వర్కింగ్ ఆఫ్ ది సోలార్ పాండ్ అమ్మ. అండ్ ఈ సోలార్ పాండ్కి వచ్చేసరికి టిపికల్ టెంపరేచర్ సాల్ట్ గ్రేడియంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది బాటంలో ఎక్కువగా ఉంటుంది, మిడిల్కి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ మైల్డ్గా ఉంటుంది అండ్ టాప్ లేయర్కి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ మినిమమ్. సో మినిమంగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది సాల్ట్ కాన్సన్ట్రేషన్ ద టెంపరేచర్స్ విల్ బి చేంజ్డ్ అవుట్ అమ్మ. సో ఈ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ వీ హ్యావ్ 3 layers ఆర్ దేర్ అమ్మ. సో మనకి 3 layers అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి బేస్డ్ ఆన్ ది సాల్ట్ కంటెంట్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కండిషన్స్ ఆల్సో అమ్మ. అప్పర్ క్రిటికల్ జోన్ అండ్ నాన్ క్రిటికల్ జోన్ అండ్ లోయర్ క్రిటికల్ జోన్. సో ఇవి 3 layers అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దిస్ విల్ బి ప్లేస్డ్ అవుట్ ఎట్ ది ఎర్త్ గ్రౌండ్ పొజిషన్స్లో ప్లేస్ చేస్తారమ్మా ఈ సోలార్ పాండ్ని. సో దానివల్ల ఏమవుతుందంటే లాస్ ఆఫ్ ది హీట్ లాసెస్ అనేవి జరగకుండా ఒక ఇన్సులేషన్ లాగా ఆ ఎర్త్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ కంప్లీట్గా పాండ్ని ఎర్త్ లోపల ప్లేస్ చేసి ఆ టాప్ లేయర్ మాత్రం అట్మాస్ఫియర్కి సోలార్ రేడియేషన్ పాస్ అయ్యేటట్టుగా ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అనేవి బేస్డ్ ఆన్ ది సాల్ట్ కంటెంట్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవ్వడం ఆర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుందమ్మా. అప్పర్ కన్వెక్షన్ జోన్ అంటే ఇది జనరల్గా 3 meters ఆఫ్ థిక్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లో సాలినిటీ అంటే సాల్ట్ కంటెంట్ అనేది వెరీ మినిమంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నియర్లీ క్లోజ్ టు ద అంబియంట్ టెంపరేచర్ అమ్మ. అట్మాస్ఫియర్ టెంపరేచర్కి క్లోజ్గా ఉంటుంది. అండ్ నాన్ కన్వెక్టివ్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ బోత్ సాలినిటీ అండ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్ అమ్మ. సో డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాల్ట్ కంటెంట్ అండ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు లోయర్ కన్వెక్టివ్ జోన్కి వచ్చేసరికి ఇది హై సాలినిటీ ఉంటుంది. అంటే సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ ఆల్సో మోర్ అమ్మ. సో సాల్ట్ అనేది ఎంత ఉంటుందంటే నియర్లీ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఏది తీసుకుంటున్నామో దాంట్లో 20% ఆఫ్ ది వెయిట్ అనేది ఈ సాల్ట్ కంటెంట్ తోటి ఫిల్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది కండిషన్. అండ్ కమింగ్ టు అప్లికేషన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అమ్మ. సో బేసిక్గా సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల హీటింగ్ ఆఫ్ వాటర్ అమ్మ. సో ఇనిషియల్గా బేసిక్ హీటింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ హీటింగ్ ఆఫ్ హౌసెస్ లైక్ స్పేస్ హీటింగ్ కోసం ఆర్ బిల్డింగ్ హీటింగ్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిస్టిలేషన్ ఆఫ్ వాటర్ అమ్మ. సో వాటర్ ప్యూరిఫైయర్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ కుకింగ్ ఆఫ్ ఫుడ్. సో సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని సోలార్ కుక్కర్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ డ్రైయింగ్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ని డ్రై చేసుకోవడం కోసం మాయిశ్చర్ కంటెంట్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం. అండ్ పవర్ జనరేషన్ అమ్మ. సో డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం. అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ పర్పస్ కోసం కూడా వీ కెన్ యూజ్ దిస్ మెథడ్ అమ్మ. అండ్ ప్యాసివ్ హీటింగ్ అండ్ కూలింగ్ పర్పస్ కోసం అంటే స్లో అమౌంట్ ఆఫ్ హీట్ని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ కూలింగ్ పర్పస్ కోసం. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ వెరీ హై టెంపరేచర్స్. సో హై టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా మనం సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాం. అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ హీట్ సిస్టమ్ అమ్మ. అంటే ఇండస్ట్రీస్లో యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ని డ్రై చేసుకోవడం కోసం ఆర్ బెవరేజెస్ని డ్రై చేసుకోవడం కోసం లేదంటే సమ్ అదర్ ప్రోడక్ట్స్ని డ్రై చేయడం కోసం
లైక్ వుడ్ని కానీ టింబర్ని కానీ డ్రై చేయడం కానీ మాయిశ్చర్ కంటెంట్ని కానీ రిమూవ్ చేయడం కోసం కూడా వీ కెన్ యూస్ సోలార్ ఎనర్జీ అమ్మ. అండ్ నెక్స్ట్ పంపింగ్ ఆఫ్ వాటర్ అమ్మ. సో ఈ సోలార్ ఎనర్జీ ఈ హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని వాటర్ని పంప్ చేసుకోవడం కోసం కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అమ్మ. అంటే ఫోటో వోల్టాయిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా యూజ్ చేయడం కోసం కూడా వీ కెన్ యూజ్ దిస్ సోలార్ ఎనర్జీ అమ్మ. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని మనం ఈ అన్ని అప్లికేషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ సోలార్ డిస్టిలేషన్. సో సోలార్ డిస్టిలేషన్ అంటే సోలార్ ప్యూరిఫికేషన్ అమ్మ. సో దేన్ని ప్యూరిఫై చేస్తున్నామంటే వాటర్ని ప్యూరిఫై చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇంప్యూర్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సోలార్ డిస్టిలేషన్ మెథడ్లో ప్యూర్ వాటర్గా కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ సోలార్ డిస్టిలేషన్ ఈజ్ ది యూజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టు ఎవాపరేట్ వాటర్ అండ్ కలెక్ట్ ఇట్స్ కండెన్సేషన్ విత్ ఇన్ ద సేమ్ క్లోజ్డ్ సిస్టమ్. సో ఒక క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఆ క్లోజ్డ్ సిస్టంలో సోలార్ రేడియేషన్ అనేది పాస్ అవుతుంది. అండ్ అలాంటి సిచ్యువేషన్లో వాటర్ అనేది వేపర్గా కన్వర్ట్ అయ్యి అగైన్ కండెన్సేట్ అయ్యి డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి అండ్ అలా కలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ నోన్ యాజ్ ది సోలార్ డిస్టిలేషన్ అమ్మ. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ఇట్ కెన్ టర్న్ సాల్ట్ ఆర్ బ్రాకిష్ వాటర్ ఇంటూ ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అమ్మ. సో ఎలాంటి టైప్ ఆఫ్ వాటర్ని తీసుకున్నామంటే ఇంప్యూర్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ సీ వాటర్ని తీసుకొని దాన్ని ప్యూరిఫై చేస్తున్నాము. సో దట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ సోలార్ డిస్టిలేషన్. అండ్ ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ వన్ బేసిన్ ఈజ్ దేర్ అండ్ ఆన్ దట్ బేసిన్ వీ హ్యావ్ టు పోర్ వాట్ టైప్ ఆఫ్ వాటర్ వీ హ్యావ్ టు బి ప్యూరిఫై అమ్మ. సో ఎలాంటి వాటర్ని ప్యూరిఫై చేయాలనుకున్నాం ఆ వాటర్ని బ్రెయిన్ని సొల్యూషన్ని ప్లేస్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ ఆన్ ది టాప్ వీ హ్యావ్ వన్ రూఫ్ ఈజ్ దేర్ అమ్మా. ఇంక్లైన్డ్ రూఫ్ అనేది ఉంటుంది అండ్ ఆ రూఫ్కి 2 సైడ్స్ లోపల వీ హ్యావ్ కండెన్సేట్ త్రూ డిస్టిలేట్ త్రూ ఉంటుందమ్మా. అంటే కలెక్టర్స్ అనేవి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది ఈ రూఫ్ అనేది గ్లాస్ తోటి కానీ లేకపోతే ప్లాస్టిక్ మెటీరియల్ క్లియర్ గ్లాస్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి ఉంటుంది. అండ్ డ్యూ టు దట్ పర్పస్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద సోలార్ రేడియేషన్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్రెయిన్ అమ్మ. సో బ్రెయిన్ మీదకి రీచ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది బ్రెయిన్ అనేది హీట్ అవుతుంది అండ్ ఆ బ్రెయిన్ అనేది వేపర్గా కన్వర్ట్ అవుతుంది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ వేపర్ అనేది టాప్ ఆఫ్ ది రూఫ్కి రీచ్ అవుతుంది. సో రీచ్ అవ్వగానే ఏమవుతుంది ఇట్ విల్ బి కండెన్సేట్ అమ్మ. సో లైక్ మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వెజల్లో ఒక బౌల్లో వాటర్ని ప్లేస్ చేసి తర్వాత దాని మీద ఇంక్లైన్డ్ లిడ్ ఏదైనా ప్లేస్ చేస్తే వాటర్ని హీట్ చేసినప్పుడు ఆవిరి ఆ వేపర్ అనేది లిడ్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది డ్యూ టు ద టాప్ సర్ఫేస్ అనేది ఎయిర్ తోటి అట్మాస్ఫియర్ తోటి కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఆ వేపర్ అనేది కండెన్స్ అవుట్ అవుతుంది. అంటే వేపర్ టెంపరేచర్ రెడ్యూస్ అయ్యి లిక్విడ్ లాగా అగైన్ కన్వర్ట్ అవుతుందమ్మా. సో అలా లిడ్ అనేది మళ్ళీ వాటర్ డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఇక్కడ కూడా ఆ టాప్ రూఫ్ అనేది కండెన్సేట్ అవుతుంది అండ్ ఆ కండెన్సేట్ అయిన రూఫ్ అనేది ఇంక్లైన్డ్గా ఉండడం వల్ల త్రూ దట్ రూఫ్ ఏరియా ద వాటర్ విల్ బి కలెక్టెడ్ అవుతమ్మా. సో ఆ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. సో కలెక్ట్ అయిన వాటర్ అనేది వెరీ ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చమ్మా. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రాసెసెస్కి వచ్చేసరికి ప్రొసీజర్కి వచ్చేసరికి ఇనిషియల్గా సోలార్ రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది ఆ బ్రెయిన్ మీద. తర్వాత ఆ వాటర్ అనేది వేపర్గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఆ వేపర్ అనేది కండెన్సేట్ అవుతుంది అండ్ కండెన్సేట్ అయిన వేపర్ని వాటర్ని మనం కలెక్ట్ చేసుకుంటున్నాం అమ్మా. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఫర్ ది సోలార్ డిస్టిలేషన్ సోలార్ ప్యూరిఫికేషన్ అని కూడా అంటారమ్మా. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది గుడ్ మెథడ్ టు కలెక్ట్ ది ప్యూర్ వాటర్ అమ్మా. అండ్ నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి సోలార్ డ్రైయింగ్. సో ఈ సోలార్ డ్రైయింగ్కి వచ్చేసరికి టు డ్రై ది సబ్స్టెన్సెస్ ఎస్పెషల్లీ ఫుడ్ అమ్మ. సో జనరల్గా సోలార్ డ్రైయర్స్ని యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ని డ్రై చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ వాటితో పాటు ఎస్పెషల్లీ ఫుడ్ కోసం ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఎఫిషియంట్ అమ్మ. సో ఫుడ్ని డ్రై చేసుకోవడం కోసం ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వీ హ్యావ్ 2 types ఆఫ్ సోలార్ డ్రైయర్స్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ డైరెక్ట్ డ్రైయర్ అండ్ ఇండైరెక్ట్ డ్రైయర్. అండ్ కమింగ్
కమింగ్ టు డైరెక్ట్ డ్రైయర్కి వచ్చేసరికి డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ అనేది ఆ ఫుడ్ ఐటమ్ మీద ఇన్సిడేట్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది రిమూవ్ అవుతుందమ్మా. ఇక్కడ చూస్తే వీ హ్యావ్ వన్ ఇన్సులేటెడ్ కేసింగ్ ఈజ్ దేర్ అమ్మా. సో ఆ కేసింగ్ పర్పస్ ఏంటంటే లోపలున్న ఎయిర్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్కి రిజెక్ట్ అవ్వకుండా అండ్ లోపలున్న టెంపరేచర్ రెడ్యూస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఇన్సులేటెడ్ కేసింగ్ అనేది యూజ్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు ప్లేస్ ద ఫుడ్ ఐటమ్స్ ఆన్ దట్ కేసింగ్ ఏరియా. సో ఏదైతే ఫుడ్ ఐటమ్స్ని డ్రై చేయాలనుకున్నాం వాటిని ప్లేస్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ కేసింగ్ ఏదైతే ఉందో దాని బాటమ్ సర్ఫేస్లో వీ హ్యావ్ టు కోట్ విత్ బ్లాక్ అమ్మ. సో బ్లాక్ కోటింగ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సోలార్ రేడియేషన్ ఏదైతే ఇన్సిడెంట్ అవుతుందో లోపల ఉన్న చాంబర్ లోపలికి అది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఆ కోటింగ్ అనేది యూజ్ అవుతుందమ్మా. అండ్ మనకి పైన ఒక గ్లాస్ షీల్డ్ అనేది ఉంటుంది. సో ఆ షీల్డ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా లోపలికి రీచ్ అవ్వడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం డస్ట్ పార్టికల్స్ ఆర్ డ్రైయింగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వేస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి రీచ్ అవ్వకుండా ఉండడం కోసం. నెక్స్ట్ సడన్గా ఒకవేళ రెయిన్ అనేది పడితే అలాంటప్పుడు లోపల ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ గ్లాస్ షీల్డ్ అనేది ఉంటుంది. అండ్ గ్లాస్ షీల్డ్కి 2 సైడ్స్లో వీ హ్యావ్ హోల్స్ ఈజ్ దేర్ టు ట్రాన్స్మిట్ ది కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ ది వన్ సైడ్. సో వన్ సైడ్ నుంచి కోల్డ్ ఎయిర్ అనేది పాస్ అవుతుంది అండ్ ఆ కోల్డ్ ఎయిర్ విల్ అబ్జర్వ్ ది సోలార్ రేడియేషన్ అండ్ ఇట్ విల్ బి హీటెడ్ అవుట్ అండ్ ఎయిర్ అనేది హీట్ అవుతుంది. అండ్ హీట్ అయిన ఎయిర్ అనేది ఆ ఫుడ్ ఐటమ్స్ చుట్టూ ఉండడం వల్ల ఒక ఓవెన్ లాగా యాక్ట్ అవుతుందమ్మా. సో ఓవెన్లో ఏం చేస్తుంది, ఎయిర్ అనేది 360 degreesలో హాట్ ఎయిర్ అనేది పాస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఐటమ్స్ అనేవి కుక్ అవుతాయి. బట్ ఇక్కడ కుక్ అయ్యేంత వరకు టెంపరేచర్ అనేది ఉండదు, ఓన్లీ మాయిశ్చర్ కంటెంట్ని రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేసిన తర్వాత ఎయిర్ అనేది అగైన్ రిజెక్టెడ్ టు ద అవుట్. సో ఇలా కంప్లీట్గా మనకు కావాల్సిన పొజిషన్లోకి రీచ్ అయిన దాకా వీ హ్యావ్ టు యూజ్ దిస్ మెథడ్ అమ్మా. సో ఎయిర్ని పాస్ చేయడం అండ్ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ మెథడ్ లైక్ మనకు గ్రేప్స్ని డ్రై చేసి డ్రై ఫ్రూట్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడం కోసం కానీ లేదంటే సీడ్స్ని అగ్రికల్చర్ సీడ్స్ని డ్రై చేసుకోవడం కోసం కానీ వీ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్ ఎఫెక్టివ్లీ అమ్మ. అండ్ ఇండైరెక్ట్ సోలార్ డ్రైయర్కి వచ్చేసరికి ఇక్కడ వీ హ్యావ్ 2 ఛాంబర్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ డ్రైయింగ్ బాక్స్ అమ్మ. సో అందులో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అండ్ ఇంకొక చోటుకు వచ్చేసరికి దట్ ఈజ్ నథింగ్ బట్ ది ఎయిర్ ఫ్లో పాసెస్ అమ్మ. సో ఇక్కడ మనకు ఒక బాక్స్ లైక్ బాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఆ బాక్స్ బాటమ్ ఏరియాలో బ్లాక్ సర్ఫేస్ ఉంటుందమ్మ. సో ఆ బ్లాక్ సర్ఫేస్ ఉండడం వల్ల ఏమవుతుంది, సోలార్ రేడియేషన్ ఏదైతే అక్కడికి రీచ్ అవుతుందో దాన్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కాబట్టి సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం బ్లాక్ సర్ఫేస్ ఉంటుంది అండ్ మనకి గ్లాస్ కవర్ అనేది ఉంటుందమ్మా ఈ కంప్లీట్ ఛాంబర్ మీద. సో దీనివల్ల సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ఇన్సిడెంట్ అవ్వడానికి డస్ట్ పార్టికల్స్ రీచ్ అవ్వకుండా ఉండడం కోసం అండ్ సోలార్ రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అయిపోకుండా బయటికి లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ గ్లాస్ కవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ ఫ్లో కోసం పాసేజ్ అనేది ఉంటుందమ్మా, హోల్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రమ్ వన్ సైడ్ నుంచి కోల్డ్ ఎయిర్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయిన ఎయిర్ అనేది సోలార్ కలెక్టర్స్ ద్వారా సోలార్ హీట్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఆ సోలార్ హీట్ ఏదైతే రీచ్ అవుతుందో ఆ రీచ్ అయిన హీట్ని విల్ అబ్జర్వ్డ్ బై ది ఎయిర్ అమ్మ. సో ఎయిర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ హాట్ ఎయిర్గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఆ హాట్ ఎయిర్ అనేది డ్రైయింగ్ బాక్స్ లోపల ఉన్న ఫుడ్ ఐటమ్స్ని డ్రై చేస్తుందమ్మా. సో డ్రై చేసిన తర్వాత దట్ ఎయిర్ హ్యాస్ టు బి రీచ్ టు ద అగైన్ అట్మాస్ఫియర్కి ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జిట్ అవ్వాల్సింది పైన ఒక కవర్ ఉంటుంది, క్లాత్ స్క్రీన్ అనేది. సో క్లాత్ స్క్రీన్ నుంచి స్లోగా ఎయిర్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా హాట్ ఎయిర్ రీచ్ అవ్వడం అండ్ ఆ ఎయిర్ అనేది మాయిశ్చర్ కంటెంట్ని రెడ్యూస్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల ఆ ఫుడ్ పార్టికల్స్ అనేవి కంప్లీట్గా డ్రై అవ్వడం కోసం వీ కెన్ యూజ్ దిస్ మెథడ్ అమ్మ. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ సోలార్ డ్రైయర్ అమ్మ. సో దీన్ని ఇండైరెక్ట్ సోలార్ డ్రైయర్ అంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది టైప్ ఆఫ్ సోలార్ డ్రైయర్స్. సో సోలార్ పాన్స్ గురించి అండ్ సోలార్ డ్రైయర్స్ గురించి మనం డిస్కస్ చేసాం అమ్మ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.